ఏపీలో ఎన్నికలు ముగిశాయి. గత 4 నెలలుగా ఎండల్ని లెక్క చేయకుండా తన జనసేన పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అయితే వాటి ప్రణాళికల కోసం ముందుగా మరో 3 నెలలు కేటాయించి మీటింగుల వంటి వాటికి హాజరయ్యాడు. మరో పక్క వీటి కోసం తన సినిమా షూటింగ్లన్నీ పక్కన పెట్టేశాడు. ఇప్పుడు పనులు కూడా చాలా వరకు పూర్తయినట్టే. జూన్ 4వ తేదీన ఫలితాలు అయితే విడుదలవుతాయి. అవి కూడా చాలా వరకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అయితే అందుతుంది. సో మొత్తంగా ఇప్పుడు పవన్ కి పెద్దగా పనులేమీ ఉండవు కాబట్టి అర్జెంటుగా తన సినిమా షూటింగ్లపై ఫోకస్ పెడితే బెటర్ అని అంటున్నారు. ముందుగా ఓజీ సినిమా షూటింగ్ అయితే చివరి దశలో ఉంది. ఒక 20 రోజులు కాల్ షీట్లు ఇస్తే మాత్రం ఆ సినిమా అయితే కంప్లీట్ అయిపోతుంది. మరో పక్క ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా 40% అయితే కంప్లీట్ అయింది. పవన్ పాట షూటింగ్ అయితే కంప్లీట్ అవ్వాలి అంటే దానికి 35 రోజులు కాల్ షీట్లు ఇవ్వాలట. ఇవి కాకుండా కృషి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వాలి. అది 2 పార్టులుగా అయితే రూపొందుతుంది. ఈ ఏడాది చివరికి మొదటి పార్ట్ షూటింగ్ అయితే కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు అర్థమవుతుంది. ఇదిలా ఉంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే మాత్రం అసెంబ్లీకి వెళ్తారు. ఆ ఛాన్సులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి టైంలో పవన్ అయితే ఈ 3 సినిమాలని 2024లో కంప్లీట్ చేసి రిలీజ్ చేశారనే అనుమానాలు కూడా ఇంకొందరు వ్యక్తం అయితే చేస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. ఏదేమైనా పవన్ మాత్రం పెండింగ్ సినిమాలపై దృష్టి పెట్టి నిర్మాతలకి విముక్తి కలిగించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అని చెప్పాలి.